నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఒంగోలులో జరిగిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులోని నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ స్వయంగా రంగంలోకి దిగారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై తిరిగి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు నిందితులను త్వరగా పట్టుకుని చట్టప్రకారం శిక్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు పట్టణంలోని రద్దీ ప్రాంతాలు అనుమానాస్పదంగా ఉండే ప్రదేశాలు నిందితులు తలదాచుకునే అవకాశం ఉన్న ప్రాంతాలను క్షుణ్ణంగా ఎస్పీ పరిశీలించారు పోలీసు బృందాలు ఇప్పటికే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ దర్యాప్తునకు మరింత ఊతమిస్తుంది నిందితుల గురించిన ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు సూపర్ 6 పథకాలను అటకెక్కించి అమరావతి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేర్లు జపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలం వెళ్లబుచ్చుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు గత ప్రభుత్వం ఏవైతే అప్పులు చేస్తుందని విమర్శించి గద్దెనెక్కి నేడు అంతకు మించి అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తుందని దుయ్యబట్టారు ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వం అప్పులపై రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించి చంద్రబాబు చేస్తున్నది ఏమిటంటూ రామకృష్ణ ప్రశ్నించారు గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నిర్మాణానికి అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చే దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారటం శోచనీయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని అఖిలపక్ష సమావేశంలో భద్రతా వైఫల్యమని హోంమంత్రి అమిత్ షా చెప్పుకున్నారని కానీ అఖిలపక్ష సమావేశానికి నరేంద్ర మోడీ రాకుండా వేరే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం దారుణమని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు ఒంగోలులో ఆగస్టు 20వ తేదీ నుంచి జరగనున్న సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ జిల్లా సిపిఐ నాయకులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు రెండు అంశాలు నంబర్ 1 ఏమి పారదర్శకంగా ప్రభుత్వం లేదు అన్నీ కూడా ఒక గూడు పుటాని మాదిరి చేస్తున్నారని చెప్పారు నంబర్ 2 మీరు ఏం చెప్పారు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పుల పాలు చేశారని మేమందరం చెప్పాము మీరు చెప్పారు బాగుంది కానీ దానికంటే ముఖ్యంగా శ్రీలంక పద్ధతుల్లో రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీస్తుందని కూడా మీరు చెప్పారు కానీ ఇవాళ ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పండి అని నేను అడుగుతాను ఇవాళ రాష్ట్రంలో మీరు చేస్తున్నది ఏమిటి రేపు 2వ తేదీ నాడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశారు అమరావతికి ఓకే మంచిదే మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది దానికి భారీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఇవాళ ఏదైతే మీరు అక్కడ నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నారో అందులో ₹1 ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ మీకు వస్తున్నాయా ఇంతకుముందు ఏమన్నారు మీరు ఫస్ట్ ఏమన్నారు మనకి గ్రాంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు తర్వాత గ్రాంట్ అన్నా
తర్వాత గ్రాంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇస్తూ ఉంది కాబట్టి అప్పులు వస్తూ ఉన్నాయని మీరే చెప్తుంది. కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు, వాళ్ళే కడతారని కూడా చెప్తుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు, హట్కో నుంచి అప్పు తెస్తూ ఉన్నారు. చివరికి మనందరికీ కేఎఫ్సి తెలుసు, కానీ ఈ కేఎఫ్డబ్ల్యూ అనేది ఒకటి ఉంది అనేది ఒకటి చంద్రబాబు నాయుడుకి తెలిసింది. కేఎఫ్డబ్ల్యూ జర్మన్ సంస్థ నుండి 5,000 కోట్ల రూపాయల అప్పు అమరావతి నిర్మాణాన్ని చేశారు. దాదాపు 31,000 కోట్లు కేఎఫ్డబ్ల్యూ, అది హట్కో, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు 31,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి వాళ్ళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు. మరో 30,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉందా లేదంటే అప్పుల నుంచి బయటపడతా ఉందో దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు చెప్పిన దాన్ని మీరు వైలేట్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం అప్పులు చేసినవో అప్పులు చేసినట్లు, మరి మీరు అప్పులు చేసేది అప్పులు చేసినట్టు కాదా? అది రాష్ట్రానికి భారం కాదా? రేపు పొద్దున ప్రజలు వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత వారిపైన ఉండదా? కాబట్టి ఏమంటే దీనిపైన ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవ అంశము, మీరు ఇవాళ ఏది కూడా పారదర్శకంగా చేయడంలా, ఏ ఒక్క అంశం కూడా మీరు ఇది చివరికి ప్రభుత్వం అవాస్ పాలవుతూ ఉంది. ఓకే, పరిశ్రమలు రావాలి, ఉపాధి ఉండాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అది మేము కూడా కోరుతాం, వెల్కమ్ కూడా చెప్తాం. అది నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పోయాడు, ఇతర ప్రాంతాలు తిరిగాడు, లోకేష్ తిరిగాడు, పోయి దానికోసం కొద్ది కష్టపడుతున్నారు, వీ ఆల్సో వెల్కమ్ ఇట్. కానీ మీరు చేస్తున్నది ఏంటి? అవాస్ పాలయ్యే పద్ధతుల్లో టీసీఎస్కి ₹1 ఇస్తాం, ఇంకోటి కూడా 99 పైసలకి ఇస్తాం. 99 పైసలు ఉందని కూడా నాకు తెలియదు. 99 పైసలు అది ఎట్లా తీసుకుంటారో ఎట్లా ఇస్తారో కూడా. ఇంకా ఏది ₹1 రూపాయి ఉందనుకుంటా, అంతే, అది కూడా లేదు. 99 పైసలకి నువ్వు ఎకరా భూమి ఇస్తా అంటే అబాస్ పాలైంది ప్రభుత్వం, పక్కా అబాస్ పాలైంది. మీరు ఏదైతే మంచి కార్యక్రమం అని చెప్పుకుంటా ఉన్నారో, మంచి కార్యక్రమం ఇలాంటి చర్యల వల్ల మీరు అబాస్ పాలవుతూ ఉన్నారు. ట్రాన్స్పరెంట్గా ఇవ్వడంలే, ఏ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, మీరు అపోహలకు తావిచ్చే పద్ధతుల్లో మీరు చేయడం కాకోకుండా ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవనం నుంచి చర్చి సెంటర్ వరకు నిరసన ర్యాలీ జరిపించారు. అనంతరం యూనియన్ నాయకులు కనకయ్య, ఏ సురేష్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ఖండించండి ఉగ్రవాద మూకల దాడులను, ఖండించండి ఉగ్రవాదం, ఉగ్రవాదం, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ఖండించండి ఉగ్రవాద మూకల దాడులను, ఖండించండి ప్రపంచ శాంతిని, ఖండించండి ఉగ్రవాద చర్యలను, ఖండించండి ఉగ్రవాద చర్యలను, ఖండించండి ఉగ్రవాద చర్యలను, కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని. కింద సరిగ్గా పట్టుకోండి, బ్యానర్ సరిగ్గా పట్టుకోండి. ఖండించండి ఉగ్రవాద దాడులను, ఖండించండి ఉగ్రవాద దాడులను, కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి ప్రపంచ శాంతిని. వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి. కాపాడండి ప్రపంచ శాంతిని, కాపాడండి, ఖండించండి ఉగ్రవాద దాడులను, ఖండించండి ఉగ్రవాదం. రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రకాశం జిల్లా వాసుల పాత్ర ఎంతో ఉందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఆగస్టులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు.
రాష్ట్ర పార్టీ చరిత్రలో ప్రకాశం జిల్లా వాసుల పాత్ర ఎంతో ఉందని రామకృష్ణ అన్నారు. జరగబోయే మహాసభల విజయవంతానికి పార్టీ నాయకత్వం కృషి చేయాలని కోరారు. ఆర్థిక పరిపుష్టి కలిగిన ప్రకాశం జిల్లాలో సభలు విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో జి ఈశ్వరయ్య, ఆర్ వెంకయ్య, పీజే చంద్రశేఖర్, డేగా ప్రభాకర్ రావు, మానవ ఆంజనేయులు, సిహెచ్ వెంకటేశ్వర్లు, కరవది సుబ్బారావు, ఆర్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 24-25 తేదీల్లో విజయవాడ నగరంలో 2 రోజుల పాటు అంతర్జాతీయ సెమినార్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఈ అంతర్జాతీయ సెమినార్కు మన భారతదేశంలో ఉంటున్న వామపక్ష మేధావులు, నాయకులే కాకుండా ప్రపంచంలో ఉన్న 40 దేశాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ ఇంటలెక్చువల్స్ కూడా ఆ ఇంటర్నేషనల్ సెమినార్కు మన విజయవాడ నగరంలో జరగబోయే సెమినార్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే మామూలుగా 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు జరగడం అనేది మనకు ఆనవాయితీ. కానీ మన పార్టీ శతవార్షికోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు ఢిల్లీ స్థాయి వరకు కూడా జరుపుకోవడానికి మనం ఈసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఒంగోలు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఒంగోలు ప్రాధాన్యత ఏమంటే మిగతా రంగాల్లో నేను చెప్పను, మన రాష్ట్ర పార్టీ మహాసభలు ఎప్పుడు ఒంగోలులో జరగలే, ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. ఒంగోలు నుంచి మరి ఎంతోమంది నాయకులు ఒక్క మన సిపిఐలోనే కాదు, సిపిఐలో అయితే చాలామంది ఉన్నారు, సిపిఎంలో కూడా చాలామంది ఉన్నారు. మన ఒంగోలు నుంచి వచ్చిన నాయకులు అదేమో కానీ ఏ జిల్లాకు పోయినా ఒంగోలు నుంచి పోయిన వాళ్ళు ఒకరైనా ఉంటారు. పార్టీ నాయకుడు గానో లేదా ప్రజా సంఘాల్లో నాయకుడు గానో విశాఖపట్నంలో పోయినా, కృష్ణా జిల్లాలో పోయినా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూసినా మన పార్టీకే కాదు ఈవెన్ సిపిఎంలో కూడా చాలామంది ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళే నాయకులు ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసరావు గారు కూడా మన ఒంగోలు జిల్లా వాళ్ళు, గతంలో ఉన్న బివి రాఘవులు గారు మన జిల్లా వాళ్ళే, తర్వాత ఒంగోలు జిల్లా వాళ్ళే. కాబట్టి అట్లా చాలామంది ఈ జిల్లా నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మన పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా కిసాన్ సభకు ఉన్న రాహుల్ వెంకయ్య గారు, నగరంలోని పట్టణ పేదరిక నిర్మూలన మెప్మా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న వారిని మోసగించి ఆర్పీలు చేతివాటం ప్రదర్శిస్తూ బ్యాంకులకు నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కేశవస్వామిపేటకు చెందిన గిరిజన స్వయం సహాయక సంఘాల సభ్యులు పీడి శ్రీహరికి ఫిర్యాదు చేశారు. కేశవస్వామిపేటలోని యానాది కాలనీ స్వయం సహాయక సంఘాల సభ్యులు 2020లో 20 లక్షల రుణం తీసుకుని ప్రతి నెల ఒక్కొక్కరు 4,000 రూపాయల చొప్పున బ్యాంకుకు చెల్లిస్తున్నామని సభ్యులు రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే అక్కడ గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న ఆర్పీ ఖాతాదారుల్లో నుంచి 2 లక్షలు రుణం తీసుకొని బ్యాంకుకు చెల్లించలేదని, మేము చెల్లించిన డబ్బులు మాత్రమే బ్యాంకులో జమ అవుతున్నాయని, ఎంత చెల్లించినా అప్పు కనపడుతుందని, మేము కట్టలేదంటూ ఆర్పీ మాపై కేసులు పెట్టిస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ఆర్పీ ఒక గ్రూపు సభ్యుల దగ్గర కాకుండా అనేక సంఘాల నుంచి కూడా నగదు తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజు పాచి పనులు చేసుకుని పొదుపు కట్టుకొని సంఘంలో సభ్యులుగా చేరి రుణం తీసుకుంటే మమ్మల్ని మోసం చేసి మాపై
దురుసుగా ప్రవర్తన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని వెంటనే ఆర్పీని తొలగించాలని మరో సభ్యురాలు సాయి ప్రియాంక తెలిపారు. మెప్మా అధికారుల దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని, ఆ ప్రాంతంలో జరిగిన అవినీతి అక్రమాలపై కమిటీని వేసి విచారణ జరిపిస్తామని పీడీ శ్రీహరి తెలిపినట్టు చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయి స్వశక్తి సంఘం కేశవరావుపేట సంబంధించి మహిళా సంఘ సభ్యులు ఈరోజు వాళ్ళకు సంబంధించిన సమస్యలకు వచ్చి వివరించినారు. నేను కూడా వారికి సంబంధించిన సమస్యలని తెలుసుకొని వారు 2022లో అందరికీ 20 లక్షలు 10 మందికి సభ్యులకు సంబంధించి 20 లక్షల లోను ఇచ్చినాము. వారు ఈ విధంగా 2022 నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. మధ్యలో వాళ్ళకి కొన్ని సమస్యల కారణంగా కట్టలేకపోతున్నారు. ఆ వడ్డీలు పెరిగినందువలన బ్యాంక్ మేనేజర్లు ఒత్తిడి చేస్తున్నారు. ప్లస్ వీళ్ళ దగ్గర మా అధికారులు ఏదో తీసుకున్నారు అని కూడా వాళ్ళు చెప్పినారు. దీని మీద మేము పూర్తిస్థాయి ఎంక్వైరీకి ఆదేశించున్నాము. ఆ నివేదిక రాగానే వీళ్ళకి సంబంధించి తగు చర్యలు మా అధికారులు ఏదైనా తప్పు చేస్తుంటే వారి మీద చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ వారికి వారిని కనుక్కుంటున్నాను. వారిని ఇప్పుడే సంప్రదించినాను. వారు కూడా యూనియన్ బ్యాంకులో మాకు 20 లక్షల లోన్ ఇచ్చినాము, వాళ్ళు అంటే కట్టలేకపోతున్నారని కూడా చెప్పినారు. మేము కూడా వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా నిదానంగా కట్టేదానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ వారిని కూడా కోరడం జరిగింది. మాది సాయి స్వశక్తి సంఘం. మా ఆర్పి పేరు దివ్యశాంతి. ఆమె మా ఇండ్లకు వచ్చి బ్యాంక్ వాళ్ళని తీసుకొచ్చి గోల్ చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చిద్దాము. అది మేము వెళ్ళాము, పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాము. ఈ మత్మ ఆఫీస్ కాడికి రమ్మని వాళ్ళు నెలకే బ్యాంక్ వాళ్ళు 4 వడ్డీలు కట్టమంటున్నారు వాళ్ళు మమ్మల్ని. మేము కట్టనంటేనే నువ్వు మా ఇండ్లకి బ్యాంక్ వాళ్ళని తీసుకొని రావాలి. ఆమె 2 సార్లు కట్టమంటే 3 సార్లు కట్టమంటే మేము వ్యాన్స్ తెచ్చాము. మేము మనిషికి వచ్చి బ్యాంకులో 2 లక్షలు అట్టు తీసుకున్నాం. మనిషికి 4,000 కడతాము. 4,000 కడతాము. అవి ఎంత కడుతున్నామా, ఎంత వడ్డీ కడుతున్నామా, ఎంత అసలు కడుతున్నామా మాకు అర్థం కావట్లేదు. బ్యాంక్ కాడికి వెళ్ళి అడిగితేనేమో మీ ఆర్పీని తీసుకొచ్చి మాట్లాడండి మీరు అని వాళ్ళు అంటారు. సార్ అన్నాడు, నేను బ్యాంక్ కాడికి వెళ్ళి బ్యాంక్ ఆయన చేత ఫోన్ చేపిస్తాను, ఆయనతో మాట్లాడతాను, మీకు న్యాయం చేపిస్తాను, మీరు ఏం పెడితే మీరు నెల కట్టండి, మీరు ఆర్పీతో కూడా మీకు పని లేదు అది అని సార్ న్యాయంగానే మాట్లాడాడు. ఆర్పీ ఇట్లాగా మమ్మల్ని మోసం చేసింది సార్. ఆర్పీ వచ్చి దివ్యశాంతి సార్. ఆమె ఒక మనిషి సభ్యురాలు డబ్బులు ఆమె తీసుకుంది సార్. తీసుకొని కడతాను అని చెప్పేసి కట్టకుండా అంతా మా పైన వేసి అసలు వడ్డీ మొత్తం మా మీద వేస్తుంది సార్. వేసేసరికి మాకు అసలు మేము కట్టే వాళ్ళం కూడా అసలు ఎంత కడుతున్నామో ఎంత తీరుతుందో అసలు మా వడ్డీ మా బాకీ అసలు ఎంత ఉందో కూడా మాకు తెలియట్లేదు సార్. బ్యాంక్ వాళ్ళని అడిగితేమో మేము చెప్పము, ఆర్పీని తీసుకోరండి అని అంటుంది. పై మా పొదుపులో డబ్బులు కూడా ఎంత పోతున్నాయేమో కూడా తెలియట్లేదు సార్. అసలు కట్టింగ్ వేసేస్తున్నారు అంటున్నారు సార్. లీడర్లకు తెలియకుండా పొదుపులోంచి డబ్బులు ఎట్లా కట్టింగ్ చేస్తారు సార్? ఒక మనిషి సభ్యురాలు డబ్బులు కూడా కట్టట్లేదు సార్. ఆమె అసలు కట్టమంటే మీరు వెళ్ళండి, మీరు కట్టండి, మేము కడుతున్నాను ప్రతి నెల అని చెప్పి మాకు స్లిప్పులు కూడా పెట్టట్లేదు సార్. పైగా వీళ్ళిద్దరు లీడర్ సార్, వీళ్ళకి కూడా కట్టట్లేదు. అదేమనంటే ఇళ్ళకి తీసుకొచ్చి జనాలు బ్యాంక్ వాళ్ళని చెప్పేసి హెరాస్మెంట్ చేపిస్తుంది సార్. నువ్వు 7,000 అని చెప్పి మళ్ళీ ఆన్లైన్కి కూడా తీసుకుంది సార్. మనిషికి ఆన్లైన్లో చేపిస్తా అని చెప్పి మనిషికి 7,000 తీసుకుంది సార్. అవి మీకు మళ్ళీ పడతాయమ్మా ఆన్లైన్లో అని చెప్పి రుణమాఫీలు అట్లాంటివి పడేదానికి అవకాశం ఉంటాయి, అందుకని చేపిస్తున్నాను సార్. ఇప్పుడు మేము గ్రూప్లో చేరినంత వరకు ఇప్పుడు వరకు అయితే రుణమాఫీలు అయితే మాకు పడలేదు సార్. గవర్నమెంట్ నుంచి మేము 2021లో చేరాం సార్. అక్కడ పీడీసీ బ్యాంక్లో నుంచి యూనియన్ బ్యాంక్కి వచ్చాను సార్. అక్కడ పూర్తిగా లోన్ కాకుండానే ఇక్కడ ఇప్పించింది సార్. ఇక్కడ మాకు వద్దు, అప్పుడే వద్దు, లోన్ ఎవరు తీయలేదు కదా అంటే కూడా మీకు సీనియారిటీ గ్రూప్ ఉందని చెప్పి అక్కడ తీపిచ్చింది సార్ తక్కువ వడ్డీ అని చెప్పి. అక్కడ తక్కువ వడ్డీ అయితే కాలేదు సార్, అదేమో వడ్డీ బాగా వేస్తున్నారు సార్. ఆయన ఏమో ఇక్కడ పీడీసీసీ బ్యాంక్లో బాగుంది సార్, మేము కట్టుకుంటున్నాం, బాగా వైనం చేసుకుంటున్నాం సార్. ఇది తీరకముందు అక్కడ లోన్ వద్దన్నా కూడా లోన్ ఇప్పించింది సార్. ఇప్పించి ఒక సభ్యురాలు డబ్బులు ఆమె తీసుకుంది సార్. తీసుకున్నాక కట్టలేదు సార్ అసలు. అదేమంటే మా మీద బాగా హెరాస్మెంట్ చేయించి ఈ అమ్మాయిని కూడా బెదిరిస్తడం, ఇంట్లో వెళ్ళక ఫోన్ చేసి మాకు కాల్ కూడా పట్టించింది సార్ ఈ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ చేత.
నేను సభ్యురాలిని. నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు బ్యాంకు వాళ్ళు. నేను కడుతూనే ఉన్నా కానీ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను కూడా వీళ్ళతో మా సభ్యురాలతో లీడర్లతో వెళ్ళి నేను కూడా కేసు పెట్టాను, మాకు న్యాయం జరగాలని. మా పొదుపు డబ్బులు అయితే రూపాయి కూడా లేదంటున్నారు. మాకు కట్టినట్టు అన్నీ ఎట్టుపోతున్నాయి, ఎవరి మీద బిల్లు పడుతున్నాయి కూడా మాకు అసలు ఏం తెలియదు సార్. అది మాకు న్యాయం చేస్తారని ముందు వెళ్ళి స్టేషన్ వెళ్ళి కేసు పెట్టాము. అప్పుడు ఈసారి ఫోన్ చేసి అదేందమ్మా మీరు ఏడన్నగా కేసు ఎట్ట పెట్టారు అని అన్నాడు. మాకు తెలియదు సార్, అంతగా తెలియదు సార్. ఇంటి ముందుకు వచ్చి బెదిరిస్తున్నారు, మేము పోలీసులు తెస్తాము, వీళ్ళని తెస్తాము, బ్యాంకు వాళ్ళని తెస్తామని మాకు భయం వేసింది సార్. బ్యాంకులు కడుతున్నా కూడా ఇంకా మాకు బెదిరిస్తున్నారు అని అంటే మాకు భయం కూడా వేసి అమ్మో ఇదేందో జరుగుతాము మా లీడర్లు చెప్పండి. మా లీడర్లు తిరిగి ఫస్ట్ లీడర్ ఆమెను తీసుకెళ్ళి ఇంకా వెళ్ళి మేము కేసు పెట్టాము సార్. అయితే ఆమెకు ఉద్యోగం కూడా తీపిచ్చేస్తానండి. పాపం ఫస్ట్ నుంచి ఉన్నప్పుడైతే ఏం లేదు, వీళ్ళకి కొంచెం అంతగా తెలియదు సార్ కడతాం. అందుకు మేము చేసుకెళ్ళి కేసు పెడితే ఈయన మాకు న్యాయం చేస్తానన్నాడు. ఆ న్యాయం చేస్తే చాలా సంతోషం సార్. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి అమానుషమని జిల్లా కాపు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఘటనను నిరసిస్తూ రామ్నగర్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం నుంచి చర్చి సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు కె సంజీవరావు మాట్లాడుతూ ఉగ్ర దాడిలో 28 మంది మరణించడం బాధాకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తంజావూరి శ్రీనివాసమూర్తి, నరహరి సాంబయ్య, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, నారపశెట్టి రామ్మోహన్ రావు, చెన్నంశెట్టి శివ, వల్లంశెట్టి హనుమంతరావు, చింతపల్లి నారాయణ, మేకల నారాయణ, శనగల కిరణ్, శెట్టి సుబ్రహ్మణ్యం, అడుసుమల్లి వీరబ్రహ్మం, కె శ్రీనివాసరావు, కొలసాని సుధాకర్, రావిళ్ల రాఘవ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గార్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని కాపు సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి మారణకాండను చేసిన ఉగ్రవాదులపై కఠినంగా శిక్షించాలని, ఈ అవమానాన్ని సృష్టించిన ఈ పాకిస్తానీయుల్ని వారందరినీ తీవ్రంగా ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళని బుద్ధి చెప్పే విధంగా తీవ్రంగా చేయాలని మా ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ లష్కర్ ఎ తోయిబా వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రంగా ఒక టూరిస్టులుగా వెళ్ళిన ప్రజలని భారతీయులను చీల్చి చెండాడినట్టుగా వాళ్ళు ఒక మతం ఏదైనా అడిగి తెలుసుకునేలా చంపే మారణ హోమం సృష్టించారు. ఇటువంటి ఘాతకాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం వారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మా కాపు సంఘం తరఫున మేము ప్రజలందరూ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన దాడి అమాయకులైన వారి మీద దాడి చేయటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మేము కఠినంగా శిక్షించాలని చెప్పి, అలాగే 1960లో సింధు యొక్క నదిని పరివార ప్రాంతాన్ని కూడా ఆ రోజు ఒడంబడికలో భాగంగా ఉంచుకోవడం జరిగింది. దాన్ని రద్దు చేసి పాకిస్తాన్ ప్రజానీకానికి సింధు నది యొక్క నాగరికతను, సింధు నది యొక్క ఆ నీరుని ప్రవహించకుండా చేయాలని చెప్పి కూడా మేము పూర్తిగా భావిస్తున్నాం. నాగులపులపాడు మండలం చెదలవాడ రఘునాయక స్వామి వారికి జరుగుతున్న 240వ కళ్యాణ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకి సేవ, పుష్పయాగాన్ని నయన మనోహరంగా శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా స్వామివారిని పల్లకిలో ఉంచి గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఊంజలలో కొలువు తీర్చి పవళింపు సేవను జరిపించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా వల్లంశెట్టి వెంకటేశ్వర్లు, నారాయణ, స్వయంపు రమేష్, చేమకుర్తి రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు పవళింపు సేవ ప్రాముఖ్యాన్ని వివరించారు. అనంతరం దేవస్థానం ఈవో అనిల్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు చెదలవాడ వెంకటకృష్ణయ్య స్వామివారి శేషవస్త్రంతో పొన్నూరును సత్కరించారు. కార్యక్రమంలో అర్చక స్వామి ధీరేంద్ర త్రిపాఠి, బొమ్మరాజు భాస్కర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వింజామర సేవను జరిపించారు. आचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि भागसः फलादि निवेदयामि ओं देवस्त्वा सवितु प्रसवे शुनोर्बाहुभ्यां
कृष्णहस्ताभ्यामाददे मध्ये मध्ये पानीय समर्पयामि ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता वृद्धरति यावतीर्वै देवता सर्वा ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो मङ्गलविरम्भं तिरुवेङ्कटस्ताने पौर्णिल्लाये पुण्यकिरीटवरद्दुकुन्दे अगलगिल्ले विदेविन्नो वलर्वेर्मङ्गुरै मार्वाणि निरमुलालोकमुन्नुडयाय एन्नयाल्बाने निग्रमणर्मणि கடங்கல் விரும்பம் తిరువేంకటతానే పౌర్ణిల్లాడియేన్ ఆధ్యాత్మిక అని చెప్పి వావప్యంతయు లేదు ధైర్యంబు విలోలంబై ప్రాణములు కావు తప్పెను మూర్ఛ వచ్చను శ్రమంబయ్యడు అని ఆయన దేవుని గురించి వేడుకుంటే అప్పుడు ఆయన అక్కడి నుంచి పరుగును వచ్చాడు. ఎలా వచ్చాడు? అప్పుడు లక్ష్మీ అమ్మవారితోటి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట వాళ్ళిద్దరు. ఈరోజు స్వామి నువ్వు ఎంతసేపట్ల నిలబడి ఉంటావా? కలియుగం ప్రారంభం నుంచి ఆ తిరుమలలో నిలబడే ఉన్నావు స్వామి. నేనేమో మంగాపురంలో అలివేలు మంగాపురంలో అక్కడ ఉన్నాను. నేను నీకు పాదాలు తేవటువంటి వాడు కూడా లేనయ్యా. ఎంత కష్టపడుతున్నావు నువ్వు, నిలబడే ఎంత సేవ చేస్తున్నావు స్వామి అని చెప్పి వాళ్ళిద్దరు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే అమ్మవారి యొక్క కొంగుని స్వామివారు అట్లా పెట్టుకొని అట్లా చుట్టుకుంటూ ఉన్నాడట. ఆయన మాట్లాడుతుంటే అట్లా లక్ష్మీదేవికి నేనండి అంత ప్రాణం. ది ప్రకాశం జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సిబిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా ఎస్కే బాబు, ప్రధాన కార్యదర్శిగా ఆములూరి మనోహర్, కోశాధికారిగా ఉప్పుతెర్ల కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఏర్పాటు చేశారు. కావాలి చాక్లెట్లు ఆ కళాకారులందరూ తప్పట్లు. వ్యవస్థాపక అధ్యక్షుడు నక్కా సుకుమార్తో పాటు సలహాదారులు, సంయుక్త కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను సత్కరించారు. ఇటీవల ఉగాది పురస్కారం అందుకున్న చెల్లా నాగేశ్వరమ్మను, ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా కొనసాగిన ఏల్తూరి అనంతలక్ష్మిలను సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. నూతన కార్యవర్గాన్ని వారి అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. సత్కరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. దాంట్లో వేసిన తర్వాత కింద వీళ్ళ పేర్లు వచ్చినాయి, అవే పైన ఉన్నాయి. అందువల్ల ఈ ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఒకదాన్ని కనుక ఏర్పాటు చేస్తే అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు వనగూడేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే మా అంగలకుర్తి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారిని, వారి సతీమణి గారిని కూడా కళాకారులకు అందరికీ మీరు స్థలాలు ఇవ్వాలండి, అందరికీ ఒకసారి ఒక చోట ఇవ్వాలండి అని చెప్పి వాళ్ళు అభ్యర్థన చేయడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దానికి అంగీకరించారు కూడా. కాబట్టి ఇటువంటిది మనందరం సంఘటితంగా ఉంటేనే ఇవి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అన్నటువంటి దాన్ని ఈరోజు 2006లోనే ప్రారంభించి, అంటే ఇప్పటికి 19 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంస్థ ఇది. దీనికి 19 సంవత్సరాల నుంచి అనేక మంది పెద్దలు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు, కార్యదర్శులుగా ఉన్నారు, మెంబర్స్గా ఉండి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాల్ని జరిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక మాట ఉంది. అందరం కలిసి ఏ పనైనా సరే అలగకుండా అందరం కలిసి, అధ్యక్షుడు ఏదైనా ఒక పని చెప్పాడంటే అందరం కలిసి చేసామనుకోండి, యూనియన్ అభివృద్ధి అప్పుడే జరుగుద్ది. వీళ్ళలో కొంతమంది అలుగుతా, కొంతమంది రాకుండా ఉండడానికి కారణం కొద్ది కారణాలు ఉంటాయి. కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం, అంటే ఒక పాట కచేరీలు కానివ్వండి, నెక్స్ట్ ఏదైనా సంతాప సభలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం యూనియన్ తరఫున చేసేటప్పుడు
అందరం కలిసికట్టుగా చేస్తేనే యూనియన్ అనేది ఒక మంచి, ఆ యూనియన్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మరి మీరందరూ నాకు సహకరిస్తే మంచి మంచి కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ, నేను 4 సంవత్సరాలు నా చేతనే వరకు అందరి సహకారంతో నేను కొంతమంది పేద కళాకారులకి అంతకుముందు నుంచే చేస్తూ ఉంటాను. కానీ మన యూనియన్ తరఫున కూడా అందరూ సహకరించారు. ఇప్పటి వరకు బాబు గారికి కూడా సహకరించి అందరూ కళాకారులు అందరూ కలిసిపెట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ టోర్నమెంట్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఒంగోలులో ప్రారంభమయ్యాయి. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో హైదరీ క్లబ్లో నిర్వహిస్తున్న పోటీలను పీడీబీఏ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీబీఏ సెక్రటరీ పావులూరి విజయకృష్ణ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటున్నట్టు తెలిపారు. మొత్తం 22 టీములు పాల్గొనగా ఆదివారం సాయంత్రం ఫైనల్ జరుగుతాయని తెలిపారు. తొలి రోజు పోటీలలో ఆయా రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు లక్ష్మణ్, యలవర్తి త్రిశంకరావు, యలవర్తి మల్లేశ్వరరావుతో పాటు హైదరీ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎన్ చంద్రమోహన్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ గుండవరపు రాఘవ, కోశాధికారి ఆంజనేయులు, క్రీడా ప్రతినిధులు రాజేంద్ర పలువురు పాల్గొన్నారు. పోటీలను వీక్షించేందుకు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో హైదరీ క్లబ్లో క్రీడా సందడి నెలకొంది. ముందుగా పీడీబీఏ మాజీ సెక్రటరీ స్వర్గీయ గుమ్మడి పవన్ కుమార్ చిత్రపటానికి నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేము గత 20-25 సంవత్సరాల నుంచి షటిల్ ఆడుతున్నాము. ఈరోజు ఒక విధంగా బాధాకరమైనటువంటి రోజు, ఒక విధంగా సంతోషకరమైనటువంటి రోజు. బాధాకరం ఏంటంటే పవన్ మన మధ్యలో లేకపోవడం, అనుకోకుండా అకాల మృత్యు అతన్ని తీసుకెళ్ళడం. ఆ పవన్ లేకపోవడం లోటు ఈరోజు షటిల్ ప్లేయర్స్ మీ అందరికీ, ఇక్కడ ఆడుతున్న మిత్రులందరికీ కూడా తెలుసు. నేను ఒక టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు అప్పటికే పవన్ లేడు. బాబు నీకు పవన్ తెలుసా? నేను ఒక చిన్న కుర్రాడిని అడిగాను. అన్న పవన్ తెలియని వాడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరన్న అన్నాడు. అలాగే పవన్ తెలియనివాడు ఆంధ్రప్రదేశే కదా నాకు తెలిసి, ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి అతను చాలా ఫేమస్ ప్లేయరు. అలాంటి ప్లేయర్ని మనం పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఏదేమైనా కాలాన్ని మనం తప్పించలేము కాబట్టి ఇప్పుడు అతని జ్ఞాపకార్థం ఇలాంటి టోర్నమెంట్ జరపడం, దీనికి అసోసియేషన్ తరఫున ఎలాంటి నాకు తెలిసిన వరకు కొంచెం సహాయ సహకారాలు లేకపోవడం కూడా ఒక విధంగా బాధాకరం. ఆ రోజు పవన్ అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్నాడు. అకాల మరణం వలన ఆ ప్లేస్ని మన అమ్రాన్ విజయ్ గారు అంటారు ఆయన భర్తీ చేయడం జరిగింది. ఆయన కూడా దీని మీద ఈరోజు ఫోకస్ పెట్టి గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ తరఫున ఈరోజు మన ఒంగోలులోని హైదరీ క్లబ్లో స్టేట్ లెవెల్ క్రీడాకారుల్ని ఆహ్వానించి రాష్ట్ర స్థాయిలోనే చాలా గొప్పగా దీన్ని పవన్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నటువంటి మన ఆర్టీవీ కెమెరామెన్ లక్ష్మణ్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి క్రీడాకారుడికి పవన్ అనే పేరు తెలియకపోవడం అనేది లేదు. షటిల్ బ్యాడ్మింటన్లో జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పవన్ పేరు తెలియని వ్యక్తులు లేరు, క్రీడాకారులు లేరు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పవన్కు సంబంధించి మన జిల్లా వ్యక్తి ఇక్కడే పుట్టి పెరిగి ఇంత మంచి పేరు తెచ్చుకున్న పవన్కి గుంటూరు డిస్టిక్లో పెట్టుకున్నారు, మార్కాపురం ఏరియాలో పెట్టారు. ఇక్కడే పుట్టి అందరితో పాటు ఇదైనటువంటి పవన్కి మనం గొప్ప టోర్నమెంట్ ఒక్కటి కూడా
నిర్వహించుకోలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. హైదరీ క్లబ్లో ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఉన్న అత్యంత ఆప్తుల్లో బాగా దగ్గరగా ఉన్న ట్రావెల్ చేసిన వ్యక్తుల్లో పవన్ ఒకడు. పవన్ చాలా చిన్న వయసులో చనిపోయాడని నా అభిప్రాయం. అది చాలా బాధాకరం. పవన్ ఈరోజుకి పవన్ కన్నా ముందు పవన్ కూతురు గుర్తొస్తుంది నాకు. ఏదైనా వాళ్ళందరూ ఆ లోటు ఎవరు తీర్చలేంది. కాకపోతే ప్రతి ఇయర్ ఇట్లానే మన విజయ్ గారు చెప్పినట్టు, రాజేంద్ర అన్న గారు చెప్పినట్టు ఈ టోర్నమెంట్లు పవన్ పేరు మీద ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే టైంలో యలవర్తి తిరుమలేశ్వరరావు గారు, కార్తీక్, మా శంకర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరి సహకారంతో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇంకా ముందు కూడా నెక్స్ట్ ఇయర్ కానీ ఫర్దర్గా కానీ ఈ టోర్నమెంట్ ఇలానే ఆర్గనైజ్ చేసి ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా నిర్మూలించాలని బాపట్ల జిల్లా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సభ్యులు, జర్నలిస్టులు అంబేద్కర్ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మేధా శ్రీనివాసరావు, జర్నలిస్టులు కాగిత ప్రశాంత్, కత్తిరాజు, నాగేశ్వరరావు, సురేష్ బాబు, మల్లెల వేణు, గణేష్, నరసింహారావు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. భారతీయులను, ఇదే దేశంలో భారతీయులను ఒక ఉగ్రవాదులు పాకిస్తాను బాసడతో ఉగ్రవాదులు రెచ్చిపోయిన మూక భార్య ముందే భర్తను కాల్చి చంపారు. ఒక మతం అడిగి, మీరు ఏ మతం అని అడిగి, ముస్లిమా హిందూ అని అడిగి హిందూ మతం అంటే కాల్చి చంపారు. 2 సంవత్సరాలు పిల్లలు ఉన్నాయని కాళ్ళు గడ్డం పట్టుకున్నా కూడా పిల్లలను చూపించడం కూడా తలకు గురిపెట్టి అంటే కాల్చి చంపారు నిమిషంలో. అలాగే 10 రోజుల కింద వివాహమైన భార్య కూడా కాళ్ళు పట్టుకుంది, అయ్యా చంపద్దు, మాకు 10 రోజుల కింద వివాహమైందని. అయినా కూడా కనికరం లేకుండా ఆ ఉగ్రవాది మోక కాల్చి చంపింది. ఇలాంటి ఉగ్రవాదులకు భారతదేశంలో స్థానమే లేదు. ఇలాంటి వాళ్ళని ఏరి కోరి భూస్థాపితం చేయాల్సింది. ఇలాంటి ఉగ్రవాద ముఠాను స్థానం కల్పిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్తాం త్వరలో. వాళ్ళు ఏ శిఖరంలో ఉన్న అద్దం పాతాలలో ఉన్న వాళ్ళని గుర్తులు వెంటాడతాం. ఇది భారతదేశం సహనంతో మీద రెచ్చగొడుతున్న అంశం ఉగ్రవాదుల ముఠ. ఈ మొక్కకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి ఉగ్రమొక్కలారా కాసుకోండి, తేల్చుకుందాం. ఈ భారతదేశం ప్రతి ఒక్కళ్ళు కూడా 140 కోట్ల మంది ఉమ్మి వేసినా కూడా మీరే కొట్టుకుపోతారు. చర్య భార్యాభర్తలు పిల్లలతో విహారయాత్రలకు వెళ్ళిన వారిపై వారిని అవమానకరంగా మతం అడిగి మతం పేరుతోటి వేరు చేసి వారిని తలపై కాల్చి చంపడం దారుణం. ఇలాంటి ఉగ్రవాద చర్యలను దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇటువంటి ఉగ్ర చర్యలకు భారతదేశంలో స్థానం లేదు. 140 కోట్ల మంది భారతీయులు ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా 140 కోట్ల మంది ప్రజలు అప్రమత్తమై ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా మనందరం కూడా మనకు తెలిసిన సమాచారాన్ని. డి న్యూస్లో నేటి మాట. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.